కీర్తనలు 53 రెండవ వచనము. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలించును. ఈ వాక్యాన్ని మనం చూస్తే వివేకము కలిగి అంటే మనం అనుకుంటాం జ్ఞానము కలిగి ప్రవర్తించేవారు కలరేమో అని దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆకాశం నుంచి చూస్తున్నాడంట. నిజానికి నిజానికి వివేకము కలిగి ప్రవర్తించువారు కలరేమో అని ప్రభువు నిజానికి అంత చూడాల్సిన పనేంటి? ప్రభువుకి అంత అవసరం ఏమున్నది? వివేకంతోనూ ప్రవర్తించి ఎందుకు ఆ వివేకంతో మనం ప్రవర్తించాలి అనే దాన్ని చూస్తే గనక మనకి మొట్టమొదటిగా ఈ లోకంలో జ్ఞానము కలిగి, వివేకము కలిగి వారి యొక్క స్థితిలో ఉన్నతమైన స్థితిలో ఎదిగి వారి స్థితిని కాపాడుకుంటూ మంచి పొజిషన్‌లో మంచి పొజిషన్‌లో ఉన్నవారు మన దేశంలో లేరా? ఈ ప్రపంచంలో లేరా? అసలు మనం పరిశీలించి చూస్తే గనక ఎంతమందిని జ్ఞానవంతుల్ని మనం వెతకొచ్చు. చాలామంది మనం చూస్తే చాలామంది మనం చూస్తే కొంతమంది ఏమీ చదువుకోరు. ఏమీ విజ్ఞానం ఉండదు. కానీ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క నైపుణ్యతలో ఎంతో వివేకం కలిగి వాళ్ళు ఉంటారు. కొంతమంది మెకానిక్ పని చేసేవాళ్ళు ఎలా చేస్తారంటే పెద్ద చదువుకోరు వాళ్ళు. కానీ వాళ్ళ నైపుణ్యం చూస్తే ఎంతటి నైపుణ్యం ఉంటదంటే ఎలాంటి పరిస్థితినైనా చక్కదిద్ది బాగు చేసే జ్ఞానం వాళ్ళకి కనపడతది. చూడండి. అలాంటి జ్ఞానం ఉన్న ప్రజల్ని మనం చూడొచ్చు. మనం ఇంకో విధంగా చూస్తే మన దేశంలో ఐఐటీ, ఐఐటీ లాంటి ఐఐటీ లాంటి యూనివర్సిటీల్లో, ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఇంజినీరింగ్ చేస్తూ పుచ్చుకుంటూ దేశంలోనే అత్యున్నతమైన స్థానాలలో కూర్చుని పనిచేస్తున్న ప్రజలు లేరా? వాళ్ళు వివేకవంతులు కారా? నిజం చెప్పండి. నిజం చెప్పండి. ఒక దేశము బ్రతకటానికి ఒక దేశము బ్రతకటానికి మనమందరం గల్ఫ్ దేశాలు వెళ్ళినోళ్ళం. ఇందులో వెళ్ళలేని వాళ్ళంటూ ఎవరు ఉండరు సాధారణంగా. వెళ్ళిన వాళ్ళలో అక్కడున్న ప్రజలు దేని ద్వారా బ్రతుకుతున్నారు? అక్కడున్న చమురుని తీసుకుని ఆ చమురు ద్వారా ఉన్నతమైన స్థితుల్లో ఉండి ఉన్నతమైన హోదాల్ని అనుభవిస్తూ భోగాల్ని అనుభవిస్తూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. వాళ్ళు కూడా తెలివైనోళ్ళే కదా! వాళ్ళు కూడా తెలివైనోళ్ళే కదా! ఆలోచించేయండి. వాళ్ళు కూడా తెలివైనోళ్ళే. కానీ ఇంతమంది జ్ఞానులుండగా, ఇంతమంది దేశ అధినేతలుండగా, ఇంత పరిపక్వత చెందిన వారు ఉండగా, ఇన్ని రూల్స్‌ని ఏర్పాటు చేసిన వారు ఉండగా, ఇంత జ్ఞానము కలిగిన వారు మన మధ్యన ఉంటూ, ఒక దేశ చరిత్రను, ఒక దేశ విధానాన్ని ఎలా నడిపించాలో గమనాగమనాల్ని నిర్ణయించిన వారు ఉన్న తర్వాత కూడా ప్రభు ఏం చేస్తున్నాడు? ఆకాశం నుండి తొంగి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం ఇప్పుడు అన్నీ చెప్పుకున్నయి నిజమే కదా! ఎక్కడ మనం వేటిని తీసివేయడానికి వీలు లేని పరిస్థితులు అన్నిటినీ కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం. చూడండి. మన దేశంలో అత్యున్నతమైన ఇన్‌స్టిట్యూషన్స్‌లో పనిచేసే చదువుకునే విద్యార్థులు జ్ఞానవంతులు కాదా? వాళ్ళకి జ్ఞానం తెలీదా? ఒక విషయం మీద గంటల తరబడి బోధించే ప్రొఫెసర్స్ ఉన్నారు. వాళ్ళ జ్ఞానవంతులు కాదా? ఎందుకు వారికి ప్రభు జ్ఞానము లేక చూస్తున్నాడు అంటే, ఎందుకు వారిని దేవుని వైపు చూడలేని పరిస్థితులు ప్రభు గుర్తిస్తున్నాడు అంటే, ఇది మొదటి భాగము. మనం చూసుకున్నదంతా మొదటి భాగము. నిజానికి మనం రెండో భాగంలోనికి వెళితే నిజానికి మనము ఈ జ్ఞానాన్ని, ఈ వివేకాన్ని అపరించి పెట్టి, బంగారము పెట్టి కొనుక్కుంటే మనకు దొరుకుతుందా? ఆలోచించండి. ఇదే జ్ఞానాన్ని మీరు బంగారము పెట్టి కొనుక్కుంటే
నేను బంగారం పెట్టి కొనుక్కుంటే, నా సంపదంతా ఇచ్చి కొనుక్కుంటే దొరుకుతుందా? పోనీ ఈ జ్ఞానం కొరకు మనము సముద్రపు లోతులు అగాధ జలాలలో వెతికితే మనకు దొరుకుతుందా? చూడండి. అగాధ జలాల్లోనికి వెళ్లి వెతికితే మనకు దొరుకుతుందా? ఆలోచించేయండి. ఎన్ని విధాలుగా మనం చూసినా, ఇప్పటికీ కూడా ప్రభు ఏం చేస్తున్నాడంటే, వివేకము కలిగి వెతుకువారు కలరేమో అని చూస్తున్నాడు. పోనీ ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం. మాకు వర్షం పడుతుంది. ఆ వర్షం ఎక్కడి నుంచి వస్తుందో, దేవుడు ఎలా పంపిస్తున్నాడా? మెరుపుని ఎలా పంపిస్తున్నాడా? ఉరుముని ఎలా పంపిస్తున్నాడా? ఆ ఉరుములో నుంచి వర్షం ఎలాగా బయలు వెళుతుందా? వీటన్నిటిని చూస్తే మనకు జ్ఞానం కనపడుతుందా? ఆలోచించేయండి. ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు, మన యొక్క పరిస్థితుల ముందు కనపడుతున్న విషయాలే కదా! ఆలోచించేయండి. మొట్టమొదటిగా మనిషి స్థితిని మనం చూసాం. జ్ఞానవంతుడిగా కనపడ్డాడు. జ్ఞానవంతుడిగా కనపడ్డాడు. తర్వాత మనము ఆ దేవుడు చూస్తున్న జ్ఞానాన్ని కొనుక్కోవటానికి ప్రయత్నం చేస్తే అది దొరికేదానిలా లేదు. మూడోది, మన ప్రకృతిలోనికి చూసినప్పుడు దేవుడు చేస్తున్న క్రియలను చూస్తే మనకి అక్కడ కనబడట్లేదు. ఈ 3 విషయాలని యోబు పరిశీలించుకుంటూ వెళ్ళాడు. చూడండి. ఈ 3 విషయాలని ఈ 3 విషయాలని ఏం చేశాడంటే పరిశీలించుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ ఏమీ కనపడలేదు. ఏమీ కనపడలేదు. ఇప్పుడు జ్ఞానం కావాలంటే మనం ఎంత ఖర్చు చేసినా అది దొరకదు. ఎంత వెతికినా అది దొరకదు. మనకు మనముగా ఈ లోకములో ఎలాంటి జ్ఞాని అయినా కూడా ఆయన దృష్టితో చూసినప్పుడు అతను జ్ఞాని కాదు. అతడు జ్ఞాని కాదు. వివేచన కలిగిన వాడు కాదు. ఎందుకంటే ఎంత జ్ఞాని అయినా కూడా, ఎంత పరిపక్వత చెందిన వ్యక్తి అయినా కూడా, ఎంత వివేచన కలిగిన వ్యక్తి అయినా కూడా, ఎంత హోదాలో కూర్చున్న వ్యక్తి అయినా కూడా, ఇప్పుడు తన హృదయంలో కనపడుతుంది ఏంటో తెలుసా? దుష్టత్వము, పాపము. చూడండి. ఇప్పుడేం కనపడుతుంది? దుష్టత్వము, పాపము కనపడుతుంది. ఎలా చూస్తున్నారు ప్రజలు? వారి వారి పరిధులలో, వారి వారి హోదాలను బట్టి, వారి వారి స్థితులగతులను బట్టి వారు విభజించుకుంటూ, వారి వారికి క్రియలకు పరిధిని ఏర్పాటు చేసుకుంటూ, దేవుని యందు భయభక్తులు లేని పరిస్థితుల మధ్యన, కట్టడులు లేని పరిస్థితుల మధ్యన, ఒక నియమావళి లేని ప్రజల మధ్యన జీవిస్తూ ఆ జీవితానికి అలవడిపోయారు. అలవడిపోయారు. ఇప్పుడు చూద్దాం. గల్ఫ్ దేశంలో ఉన్న ప్రజలు వారికి సౌఖ్యంగా ఎంతో డబ్బు ఇస్తుంది. ప్రతి గవర్నమెంట్ నెల నెల ప్రతి వాళ్ళ దేశంలోనికొచ్చిన ఆదాయంలోంచి పర్సెంటేజ్ ఇస్తుంది. కానీ వాళ్ళు పాపం చేస్తాం మానేరా? ఆలోచించేయండి. వాళ్ళు పాపం చేస్తాం మానేరా? వాళ్ళకివ్వబడిన ధనము వాళ్ళ పాపాన్ని కట్టగలిగిందా? ఈ మధ్య కాలంలో కర్ణాటక రాష్ట్రంలో బయలుపడిన విషయం ఏంటో తెలుసా? 7,000 మంది విద్యార్థులకి హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది. 7,000 మంది విద్యార్థులకు 18-25 సంవత్సరాలు ఉన్న విద్యార్థులకు 7,000 మందికి ఒకేసారి పాజిటివ్ కనపడింది. జ్ఞానవంతులే కదా! చదువుకున్నారు కదా! టీవీ ఛానల్స్ ఎలా చెప్తున్నాయి? స్వేచ్ఛ ఉన్నదని ఇష్టానుసారంగా ప్రవర్తించకుండా, ఆ స్వేచ్ఛను కాపాడుకుంటూ దానికి ప్రికాషన్స్ తీసుకుంటే బాగుండును కదా అని చెప్తున్నాయి టీవీ ఛానల్. ప్రికాషన్స్ తీసుకొని పాపం చేయొచ్చా?
చూడండి. ఒక సమాజానికి అదే చెప్తాయా ఈరోజు టీవీ ఛానెల్స్? ప్రికాషన్స్ తీసుకొని పాపం చేయొచ్చా? స్వేచ్ఛ ఉంటే మనుషులు ఇష్టానుసారంగా తిరుగుతారా? 7,000 మంది తన యవ్వన కాల జీవితాల్ని పాడు చేసుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళ జీవితంలో దేనికి పనికిరాని విషయాల్లో వాళ్ళు తలదూర్చారు. వాళ్ళు ఇప్పుడు ఈ లోకంలో జరిగే ఏ క్రియకు పని చేయరు. దేవుడు చూస్తున్నాడు. వివేకము కలిగి ప్రవర్తించువారు కలరేమో అని ఆకాశం నుండి ఆయన తొంగి చూస్తున్నాడు. కనీసం నా ఎడల భయభక్తులు కలిగి జీవించువారు ఉన్నారేమో అని ఆయన ఆకాశం నుండి ఆయన చూస్తున్నాడు. కనీసం నాకు లోబడి వెళ్ళే ప్రజలు కనపడతారేమో అని ఆయన పైనుంచి చూస్తున్నాడు. దీన్నేమంటాం? చూడండి. మన పాపానికి ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుందనుకుంటున్నామా? ఎవ్వరు చూడకుండా జాగ్రత్త పడితే సరిపోతుందనుకుంటున్నామా? దానికి రావలసిన శిక్ష, దానికి రావలసిన తీర్పు, దానికి రావలసిన మన కుటుంబాల మీద ఏలుబడి చేసే శాపం ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఆలోచన చేయగలుగుతున్నామా?